సీత అలాగే రామలక్ష్మి విషయంలో టీవీలో ఒక వార్త వస్తుంది. అయితే వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నారని, ఇలాగా జనాల్ని మీ కుటుంబాన్ని మోసం చేసి సహజీవనం చేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. ఆ వార్త విన్న రామలక్ష్మికి గుండె పగిలిపోతుంది. ఇక వెంటనే అక్కడున్న శ్రీలత రామలక్ష్మిని నిలదీయడం మొదలుపెడుతుంది. రామలక్ష్మికి ఏ సమాధానం చెప్పాలో కూడా అర్థం కాదు. ఎందుకనంటే దానిలో కొంతవరకు నిజం ఉంది కాబట్టి. వీళ్ళది అగ్రిమెంట్ మ్యారేజే కాబట్టి. అయితే శ్రీలత కుచ్చి కుచ్చి అడుగుతున్న సమయంలో ఈలోపు అక్కడికి సీతాకాంత్ వస్తాడు. ఏం జరిగిందని అడిగితే వార్తలో ఉన్న మ్యాటర్ గురించి మొత్తం విషయం తెలుసుకున్న సీతాకాంత్ ఒకటే మాట అంటాడు. ఇదంతా ఫేక్ అమ్మా. ఎవరో నా మీద గిట్టని వాళ్ళు నాకు ఏదో ఒక రకంగా ఇబ్బంది కలిగించడం కోసం నా శత్రువులు చేసే పని తప్ప నువ్వు దీని గురించి బాధపడాల్సిన విషయం ఏమీ లేదు అని చెప్పేసి అంటాడు. అయినా కూడా శ్రీలత వినకుండా నువ్వు నిరూపించాల్సిందే, మీ ఇద్దరు పెళ్ళయిందని ప్రూవ్ చేసుకోవాల్సిందే అంటూ మాట్లాడుతుంది. ఒక పక్కన సిరి అలాగే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అందరూ రిక్వెస్ట్ చేస్తారు. సీతది రామలక్ష్మిది తప్పు లేదని. కానీ శ్రీలత మాత్రం సీత మాటలని తోసిపుచ్చేసి ప్రెస్ మీటింగ్ పెట్టాల్సింది, మీ ఇద్దరు అందులో నిరూపించుకోవాల్సిందే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత సందీప్తో తన ప్లాన్ చెప్తుంది. ఎప్పుడైతే సీతాకాంత్ రామలక్ష్మిని ఇద్దరిని కూడా ప్రెస్ మీట్ ముందుకు పంపించామో వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏర్పడతాయని, ముఖ్యంగా అభి రామలక్ష్మిని ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా సీత రామలక్ష్మిని కాపాడే ప్రయత్నం చేస్తాడని చూస్తూ ఉండని అంటుంది. ఈలోపు సీత ఏంటంటే ఈ ప్రెస్ మీట్ నుంచి ఎలాగైనా సరే వాళ్ళ అమ్మ అనుకున్నట్టుగానే రామలక్ష్మిని తప్పిద్దామని అనుకుంటాడు. ఏం చేయాలో ఆలోచిస్తున్న పరిస్థితుల్లో రామలక్ష్మి రాసిన వీడ్కోలు లేఖ ఒకటి కనపడుతుంది. నేను ఇప్పటి వరకు అబద్ధం ఆడానని, అది మీ కుటుంబానికి మా కుటుంబానికే పరిమితం అయిపోయి ఉంటుందని అనుకున్నానని, ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న జనాలందరికీ వార్తల ద్వారా తెలిసిపోయిందని, ఇక నేను ఈ నాటకం ఆడినని ప్రెస్ మీట్ కనుక పెడితే నాకు నేనే సంకెళ్ళు వేసుకున్నట్టు అవుతుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు ఈలోపు అభిగాడు సీతాకాంత్‌కి ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి అంటాడు. అయితే ఇక సీత ఏమంటాడంటే రామలక్ష్మి దగ్గరికి వచ్చిందా అంటే, మీరు చాలా తెలివి తక్కువ వాళ్ళని, మీకు ఇంకొక విషయం చెప్తాను వినండని. రామలక్ష్మి నన్ను నమ్ముతున్నంత వరకు మీరు నన్ను ఏమీ చేయలేరు అని చెప్పేసి సీతాకాంత్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. ఈలోపు రామలక్ష్మి అభి దగ్గరికి వెళ్తే అభితో ఏమంటుందంటే, నన్ను ఇంక తీసుకెళ్ళిపో అభి, నా వల్ల కాదు అభి, నేను ఇక్కడ ఉండలేను అంటే, నేను ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాను, నాకు ఒక అవకాశం వచ్చిన తర్వాత. అయినా నీ గురించి ఇలా తప్పుడు ప్రచారం ఎవరు చేశారు అంటే ఎవరు చేశారు అని అడుగుతూ ఉంటుంది. అయితే అభి మాత్రం డైరెక్ట్ గా సీతాకాంత్ పేరు చెప్పడు. ఎందుకంటే సీతాకాంత్ దగ్గర నుంచి తనకు ఎంతో కొంత అమౌంట్ రావాలి కదా. ఇప్పుడు రామలక్ష్మి సీతాకాంత్ ని ద్వేషించడం మొదలు పెట్టింది అనుకోండి, అప్పుడు సీతాకాంత్ అభికి డబ్బులు ఇవ్వడు. ఎటు నిజం తెలిసిపోయింది కదా, ఇంకెందుకు ఇవ్వాలి అని అనుకుంటాడు. రామలక్ష్మిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. అదే రామలక్ష్మిని కనుక మొత్తం నిజం చెప్పకుండా గుట్టు అలాగే పెట్టారనుకోండి, ఖచ్చితంగా సీతాకాంత్ దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు లాగొచ్చు అనేది అభిప్రాయం అనమాట. అయితే ఈలోపు సీతాకాంత్ వచ్చేసరికి సీతాకాంత్ సార్ కూడా వచ్చారని, సీతాకాంత్ సార్ ఎవరో ఈ రకంగా చేశారని, ఆ రామలక్ష్మి ఎందుకో భయపడుతుంది అని చెప్పేసి రకరకాలుగా అభి మాట్లాడుతుంటాడు. అంతేకాకుండా రామలక్ష్మి, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి నేను మోసగాండని, నేను నాటకం ఆడుతున్నానని చెప్పారనుకో, నువ్వు నమ్మకు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఎక్కువైపోతుంటాయి అంటూ అడ్వాంటేజ్గా తీసుకుని రామలక్ష్మికి అలాగే సీతాకాంత్లు ఇద్దరికి షాక్ ఇస్తాడు. ఇక అది విని తట్టుకోలేని సీతాకాంత్, రామలక్ష్మి పద వెళ్దాం అని అంటాడు. అయితే ఈలోపు వీడేమంటాడంటే అభి, వెళ్ళు రామలక్ష్మి, రేపు ప్రెస్ మీట్కి కూడా వెళ్ళు అని అంటాడు. అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది అనమాట రామలక్ష్మి. ప్రెస్ మీట్కి వెళ్తే ఒప్పేసుకున్నట్టే కదా. ఇప్పుడు ప్రెస్ మీట్కి వెళ్ళి ఆయన నేను భార్యాభర్తలం, ఇది ఆయన నా మెడలో కట్టిన తాళి అంటే ఒప్పేసుకున్నట్టే. అది రామలక్ష్మికి ఇష్టంలా. ప్రపంచం దృష్టిలో తను సీతాకాంత్ భార్యని ఎంత తక్కువ మందికి తెలిస్తే అంత మంచిదన్నమాట. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.